2019 నుంచి 2024 వరకు ఒక్క రిక్రూట్మెంట్ అయినా జరిగిందా? ఎప్పుడు జరగలేదు అది. 2014 నుంచి 19 మధ్యలోనే పోలీసుల రిక్రూట్మెంట్ అనేది జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు మేము తర్వాత దాన్ని త్వరలో అది నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ చేసేయడానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం. కొత్త రిక్రూట్మెంట్స్ ఇస్తామండి. మీకు లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఎలక్షన్ ముందు ఏదో స్ట్రెంట్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు, అది కూడా కోర్టులోకి వెళ్ళింది. ఈ రోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమీ జరగలే. డెఫినెట్గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 20,000 మంది పోలీసులు స్కార్సిటీ ఉంది. వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా వాటిని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళన్నింటినీ కూడా నియామకాలని పూర్తి చేసే కార్యక్రమానికి మేము 2019 నుంచి 2024 వరకు ఒక్క రిక్రూట్మెంట్ అయినా జరిగిందా? ఎప్పుడు జరగలేదు అది. 2014 నుంచి 19 మధ్యలోనే పోలీసుల రిక్రూట్మెంట్ అనేది జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు మేము తర్వాత దాన్ని త్వరలో అది నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ చేసేయడానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం. కొత్త రిక్రూట్మెంట్స్ ఇస్తామండి. మీకు లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఎలక్షన్ ముందు ఏదో స్ట్రెంట్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు, అది కూడా కోర్టులోకి వెళ్ళింది. ఈ రోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమీ జరగలే. డెఫినెట్గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 20,000 మంది పోలీసులు స్కార్సిటీ ఉంది. వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా వాటిని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళన్నింటినీ కూడా నియామకాలని పూర్తి చేసే కార్యక్రమానికి మేము